నేనే దేవుణ్ణి నాకు చావేంటి నాయనా అంటున్నాడు జగజ్జంత్రి. పోయాడని అందరూ అంటుంటే 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ల ఆయుష్ ఉందన్నట్టు భక్తజనానికి భరోసా ఇస్తున్నాడు. జీవ సమాధి అయ్యారని స్వయాన మేనల్లుడే చెప్తుంటే లేదు నిక్షేపంగా ఉన్నానంటూ నిత్యానందుల వారే లైన్లోకి వచ్చేశారు. స్వామిని సైడ్ చేయడానికి కుట్ర ఏమైనా జరుగుతోందా? నిత్యానందుడి డైరెక్షన్లోనే జనాన్ని ఏప్రిల్ ఫుల్ చేసే ప్రయత్నమా? అసలు ఏం జరుగుతోంది ఆ కైలాస దేశంలో? బొందిలో ప్రాణమున్నోడు ఎవడైనా నేను పోయానని తనకు తానే సీన్ క్రియేట్ చేసుకుంటాడా? చచ్చినా చేసుకోడు. కానీ నిత్యానందుడి విషయంలో ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఆ వివాదాస్పద స్వామి గత చరిత్ర చూసినోళ్లకు మరో డౌట్ లేకుండా అదే డౌట్ కొడుతుందిప్పుడు. మార్చి 30 అంటే 4 రోజుల క్రితం నిత్యానంద స్వామి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సృష్టించుకున్న ప్రత్యేక దేశమే చేసింది ప్రకటన. ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రత్యక్ష ప్రసారం లింక్ ని తన స్టేట్మెంట్ కి జత చేసింది కైలాస దేశం. ఈ దేశం ఏ ఖండంలో ఉంది, అసలుందా లేదా అన్నది ఇంకో సబ్జెక్ట్. నిత్యానందుడైతే ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తజనంతో మరో ప్రపంచంలో బతికే ఉన్నాడు అనేది ఆయన భక్తులు అనుచరులు చెప్తున్న మాట. బతికున్నోళ్లను కూడా కొందరు తమ ప్రచారాలతో చంపేస్తుంటారు. చిన్న అనారోగ్యానికి గురైనా టపాకట్టేశాడని చెప్పుకుంటారు. కానీ నిత్యానంద స్వామి విషయంలో ఆయన చావు ప్రకటన చేసింది మరెవరో అయితే ఇంత రచ్చ జరిగేది కాదు. స్వయాన ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ఈ చావు కబురు చల్లగా చెప్పాడు. ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి జీవసమాధి అయినట్లు మేనల్లుడే అనౌన్స్ చేయడంతో ఆయన భక్తులు అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంతాప సందేశాలు మొదలయ్యాయో లేదో, అరే బతికున్నోణ్ణి అలాగెలా చంపేస్తారు అంటూ కైలాస దేశం తెగ బాధపడింది. ప్రస్తుతం నిత్యానంద స్వామి సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటన చేసింది. దురుద్దేశపూర్వకంగానే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని స్వామి సృష్టించిన దేశం అధికారిక ప్రకటనలో ఖండించింది. నిత్యానందుడు 2 రోజుల క్రితం మృతి చెందారు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిత్యానంద సోదరి కుమారుడు సుందరేశ్వరన్ పేరుతో వీడియో చక్కర్లు కొడుతోంది. నిత్యానంద కన్నుమూశారని, ఆయన జీవితాంతం హిందూ ధర్మం కోసమే పోరాటం చేశారని ఘనంగా నివాళులు కూడా అర్పించేశారు. చివరిసారిగా మహాశివరాత్రి నాడు జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు నిత్యానంద స్వామి. అయితే టెక్నికల్ ప్రాబ్లంతో ఆ ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా నిలిచిపోయింది. అప్పట్నుంచి నిత్యానందుడు ఎలాంటి సత్సంగాలు నిర్వహించలేదు. ఈ క్రమంలో నిత్యానంద చనిపోయాడనే వార్త ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచిన నిత్యానంద తనను తాను ఆధ్యాత్మిక గురువు, దైవాంశ సంభూతుడిగా చెప్పుకున్నారు. అదే సమయంలో చట్ట వ్యతిరేక అనైతిక కార్యకలాపాలతో బద్నామయ్యారు. లుకౌట్ నోటీసుల దాకా వెళ్లడంతో దేశం విడిచి పారిపోయారు. అత్యాచార ఆరోపణలతో 2019లో దేశం విడిచిన నిత్యానంద స్వామి దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిని సొంతం చేసుకుని దానికి కైలాస దేశంగా నామకరణం చేశారు. ఇప్పుడు ఆయన అక్కడే ఉంటున్నారు. తమిళనాడులోని తిరువన్నామలైలో జన్మించిన నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. నిత్యానందుడి అవతారమెత్తాక తమిళనాడు నుంచి కర్ణాటకకు మకాం మార్చారు. బెంగళూరులోని బిదాడి వద్ద 2003లో ధ్యానపీఠం నెలకొల్పారు. 12వ ఏటనే తనకు జ్ఞానోదయమైనట్టు ప్రచారం చేసుకుని ప్రవచనాలతో భక్తుల్ని బుట్టలో వేసుకున్నారు. చివరికి విదేశీయులు కూడా నిత్యానందుడి అరవీర భక్తులుగా మారిపోయారు. బ్రహ్మసూత్ర, పతంజలి, యోగసూత్ర, శివసూత్ర వంటి అంశాలపై ధర్మోపన్యాసాలిచ్చే నిత్యానంద ధ్యానపీఠం ద్వారా 47 దేశాల్లో ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. నటి రంజితతో రాసలీలల వీడియోలు బయటికి రావడంతో నిత్యానంద పేరు దేశమంతా మారుమోగింది. సంచలనంగా మారిన ఈ కేసులో అరెస్టైన నిత్యానంద కొన్నాళ్లకు బెయిల్పై విడుదలయ్యారు. ఈ వివాదం తర్వాత 2019లోనూ ఆయనపై అహ్మదాబాద్లో ఓ కేసు నమోదైంది. ఆశ్రమంలో మైనర్ బాలికలను అక్రమంగా నిర్బంధించినట్టు ఆరోపణలెదుర్కొన్నారు నిత్యానంద. ఈ కేసు వెలుగులోకొచ్చాకే ఆయన దేశం విడిచి పారిపోయారు. ఇండియాలో మాయమై ఈక్వెడార్లో ప్రత్యక్షమయ్యాడు నిత్యానందుడు. నేనే దైవం అంటూ ఏకంగా సొంత దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా కైలాసకు వెళ్లడానికి కరెన్సీ, పాస్పోర్ట్, దేశానికి ప్రత్యేక జెండాను కూడా రూపొందించుకున్నాడు. తమ దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి తమ ప్రతినిధుల్ని కూడా పంపిన ఘనుడాయన. నిజానికి నిత్యానంద చనిపోయాడని వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2022లో ఆయన ఇక లేరు అంటూ వదంతులు వ్యాపించాయి.
జీవ సమాధిలో ఉన్నానని అప్పట్లో నిత్యానంద క్లారిటీ ఇచ్చారు. నిత్యానందుడు కారణజన్ముడు అనుకునే భక్తజనం ఆయనకు మరణం లేదని నమ్ముతుంటారు. మంచిదే, ఆయన కలకాలం బతికితే కైలాస దేశానికి కూడా ప్రపంచపటంలో ఓ మూల చోటు దక్కుతుంది. కానీ ఎప్పుడైనా జరగదానిదేదన్నా జరిగితే ఆయన వారసులు ఎవరన్న చర్చ కూడా ప్రచారంతో పాటే మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు, గురుకులాలు, ఆశ్రమాలున్న నిత్యానంద స్వామి నిక్కర ఆస్తుల విలువ దాదాపు 10,000 కోట్లపైనే ఉంటుందని అంచనా. దీంతో ఆయన తదనంతరం కైలాస దేశానికి ఆయన కూడబెట్టిన ఆస్తుపాస్తులకు వారసులు ఎవరు అనే దానిపై భక్తుల్లోనూ ఉత్కంఠ ఉంది. కైలాస దేశాన్ని స్థాపించగానే తన రొమాంటిక్ పార్ట్నర్ రంజితను ప్రధానిగా ప్రకటించారు నిత్యానందుడు. దీంతో స్వామి తర్వాత ఆయన స్థానాన్ని ఆమె భర్తీ చేస్తారని, లేదు మేనల్లుడు తెరపైకి వస్తారని చర్చ మొదలైంది. వారసుడు ఎవరు అనే చర్చ జరుగుతున్న టైంలో కైలాసం నుంచి లైవ్ లోకి వచ్చిన స్వామి నిత్యానంద కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోయాననే విష ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు పిలుపునిచ్చారు. హ్యాపీ లైఫ్ గడుపుతున్నానంటున్నారు నిత్యానందుడు. ఆస్తులపై ఎలాంటి ఆశలు లేవని, భక్తులు ఇచ్చే విరాళాలపై తమకు అధికారాలు లేవంటూ వివాదాలు, ప్రచారాలకు తెరదించే ప్రయత్నం చేశారు. నిత్యానందకు నిజంగానే ఏదైనా జరిగితే సుదీర్ఘకాలంగా ఆయన శిష్యురాలిగా, భాగస్వామిగా ఉన్న నటి రంజితకే సంపదలన్నీ చెందుతాయంటోంది ఆయన శిష్యగణం. నిత్యానందుడి సాంగత్యంలో అలనాటి హీరోయిన్ నిత్యానందమయిగా మారి చాలా కాలమైంది. పైగా కైలాస దేశానికి ఆమె ప్రధాని కూడా. ఎంత దేవుణ్ణని చెప్పుకున్నా తను కూడా మనిషే. తనకు కొన్ని బలహీనతలు ఉండడం సహజం. అప్పుడప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తుండొచ్చుగాని ఆధ్యాత్మిక ప్రపంచంలో నిత్యానందుడికో పాపులారిటీ ఉంది. ఆయన 10 కాలాలు పదిలంగా ఉండాలనే అంతా కోరుకుంటున్నారు గాని ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. పైగా చావు పుట్టుకలు ఎవరి చేతుల్లో ఉండవు. అందుకే నిత్యానంద స్వామి సజీవంగానే ఉన్నారా లేదా అన్న చర్చ నడుస్తుండగానే ఈ ప్రచారం ఏప్రిల్ 1న మొదలు కావడంతో ప్రపంచాన్ని ఫూల్ చేస్తున్నారేమో అన్న డౌట్ ఆటోమేటిక్గా వచ్చేస్తోంది.